హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా, ఫీజు లేకుండా మనకి వాక్ ఇన్ డ్రైవ్ అంటే ఇంటర్వ్యూ ద్వారా మనకి సెక్యూరిటీస్ హైరింగ్ ఫ్రమ్ రిలేషన్ ఆఫీసర్ హైదరాబాద్ అంటే మనకి ఎస్బీఐ నుంచి మనకి ఒక ఆ, కొన్ని లొకేషన్స్లో కలుపుకొని మనకు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఆ నోటిఫికేషన్ ఏంటి, దానికి సంబంధించినటువంటి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి తీసుకుందాం. ఇక్కడ జాబ్ కూడా చూసుకున్నట్టయితే జాబ్ టైమింగ్ చూసుకున్నట్టయితే జనవరి 2 అంటే 2025 జనవరి 2 నుంచి 2025 జనవరి 10వ తారీఖు వరకు, అంటే 2 నుంచి 10వ తారీఖు వరకు మనకి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఇంటర్వ్యూ నిర్వహిస్తామని కూడా ఇక్కడ మెన్షన్ అనేది చేశారు. అయితే దానికి సంబంధించిన లొకేషన్ కూడా చూసుకున్నట్లయితే ఎస్బీఐ సెక్యూరిటీస్ ఎల్టీడీ సెకండ్ ఫ్లోర్ కామధేను బిల్డింగ్, ఇక్కడ అంటే సోమాజిగూడలో మనకి అడ్రస్లో మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అయితే ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి, దానికి సంబంధించిన ఒకసారి మనం జాబ్ కూడా హైలైట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే, జాబ్ హైలైట్స్ చూసుకున్నట్లయితే మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ డిగ్రీ, అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరైనా ఉంటే ఎనీ డిగ్రీ అంటే ఏ విభాగంలో డిగ్రీ పూర్తి చేసినా పర్లేదు, మనకైతే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అంటే అప్లికేషన్ ఏ విధంగా ఒకసారి మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ షుడ్ హ్యావ్ ది కీమ్ ఇంట్రెస్ట్ సేల్స్ మార్కెటింగ్ అని కూడా, అంటే సెక్యూరిటీ అనేది కాదు, దానికి కాకుండా సేల్స్ మరియు మార్కెటింగ్ ఆఫీసర్లో కూడా మనకు క్లియర్గా ఉండాలి. సేల్స్ అంటే ఏమిటో కూడా నెక్స్ట్ సేల్స్ అంటే ప్రోడక్ట్స్ కాదండి, దానికి సంబంధించినటువంటి ఎస్బీఐకి సంబంధించినటువంటి డిమ్యాట్ అకౌంట్ అనమాట. డిమ్యాట్ అకౌంట్ అంటే ఏంటో కూడా ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ గురించి ఏం అడగలేదు. ఇక్కడ వేకెన్సీస్ గురించి చూసుకున్నట్లయితే మనకి 15 వేకెన్సీస్ ఉన్నట్టు. దానికి సంబంధించిన లొకేషన్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి. మెదక్, హైదరాబాద్లో కొన్ని లొకేషన్స్ అండి: చార్మినార్, కొండాపూర్, కొత్తపేట్, నర్సాపూర్, మీర్పేట్, కూకట్పల్లి, నిజాంపేట్, సెకండ్ ఫేజ్ ధర్మారెడ్డి కాలనీ. అదేవిధంగా ఇక్కడ చూడండి మిర్యాలగూడ, ఇక్కడ కొన్ని సంబంధించినటువంటి చాలా ప్లేసెస్లో ముసారాబాద్, దిల్సుఖ్నగర్ అంటే 15 వేకెన్సీస్ అని కూడా ఇక్కడ క్లియర్గా అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించిన ఒకసారి క్లియర్గా ఒకసారి చూద్దాం. మనకు రావాల్సినటువంటి లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే హిందీ, ఇంగ్లీష్, తెలుగు మూడిట్లో ఏది వచ్చినా సరిపోతుంది. ఎందుకంటే మ్యాక్సిమం చార్మినార్ ఏరియాలో హిందీ ఎక్కువగా వచ్చి ఉండాలంటే కొన్ని ఏరియాకి బట్టి ఆ ఏరియాకి సంబంధించినటువంటి ఇక్కడ సేల్స్ యాక్టివిటీస్ ఉండే డిమ్యాట్ అకౌంట్, అదేవిధంగా అకౌంట్ ఓపెనింగ్, అదేవిధంగా క్రాస్ సేల్స్, సేలింగ్ అండ్ మార్కెటింగ్. అంటే డిమ్యాట్ అకౌంట్ అంటే మనకు ఎగ్జాంపుల్ చెప్తాడండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, షేర్ మార్కెట్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే డిమ్యాట్ అకౌంట్ ఉన్న వ్యక్తులు మాత్రమే ఇక్కడ షేర్ మార్కెట్లో అనేది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అనేది ఉంటుంది. అయితే డిమ్యాట్ అకౌంట్ అనేది అందరికీ ఉండదు, దానికి ఓపెన్ చేయించాలని కూడా ఇక్కడ క్లియర్గా అనేది మెన్షన్ అనేది చేస్తారు. అయితే అదేవిధంగా జాబ్ యొక్క క్యాండిడేట్ డేర్ ఎస్బీఐకి చూసుకున్నట్లయితే ఎస్బీఐలో మనకి రిలేషన్షిప్ ఆఫీసర్, రిటైల్ సేల్స్, రిపోర్టింగ్ మేనేజర్, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాసెస్ మనం పూర్తి చేసి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాసెస్ని మనం ఫాలో అయ్యి వాళ్ళకి రిపోర్టింగ్ మాత్రం చేయాల్సి ఉంటుంది. అది ఎస్బీఐ మేనేజర్ ఒకరికి రిపోర్టింగ్ చేస్తే సరిపోతుంది. డిమ్యాట్ అకౌంటింగ్ చూడండి, అదేవిధంగా డిమ్యాట్ అకౌంట్ అని చెప్పాను కదా, అదే క్యాండిడేట్స్ ప్రొఫైల్స్ మినిమం క్వాలిఫికేషన్ అండ్ డిగ్రీ, అదేవిధంగా ఏజ్ చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ దాటి ఉండకూడదని కూడా ఇక్కడ క్లియర్గా అనేది మెన్షన్ చేశారు. ఇక్కడ ఎవరైనా కాంటాక్ట్ కావాలదలుచుకుంటే వాళ్ళు ఏంటంటే ఇక్కడ క్లియర్గా చూడండి, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ డైరెక్ట్లీ సెండ్ ద గిఫ్ట్స్, అంటే రోహిణి అనే మేడం ఉంటుంది, 966028 640. ఈ ఫోన్ చేయొద్దండి, మరీ చెప్తున్నాను, ఫోన్ చేయొద్దు, ఎటువంటి కాల్స్ చేయొద్దు. వాట్సాప్ ద్వారా అయినా సరే మన రెజ్యూమ్ని పంపించాలి, లేదా ఈమెయిల్ ఐడి rohini.h@SBI క్యాప్స్కేప్, అంటే మనకి ఈ మెయిల్.com సంబంధించినటువంటి దానికి ఆ మెయిల్కి పంపించినా పర్లేదు, లేదా మనకి ఫోన్ నెంబర్కి ఉన్నటువంటి వాట్సాప్ నుంచి మనకి మన రెజ్యూమ్ని పంపించినా పర్లేదు, కానీ మనకి ఎటువంటి కాల్స్ అనేది చేయొద్దండి. ఇక్కడ బ్యాంకింగ్ సెక్టార్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే బిజినెస్ డిపార్ట్మెంట్, రిలేటెడ్ బ్యాంకింగ్ సేల్స్, ఫుల్ టైమ్ అండ్ పర్మనెంట్. ఇక్కడ చూడండి ఎగ్జామినేషన్, ఇక్కడ చూడండి ఎంప్లాయ్మెంట్ టైప్ చూసుకున్నట్టయితే ఫుల్ టైమ్ అండ్ పర్మనెంట్ అని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్, అంటే మన పర్ఫార్మెన్స్ని బట్టి పర్మనెంట్ చేయాలని కూడా ఇక్కడ ఉందని కూడా ఇక్కడ క్లియర్గా అనేది మనం చూసుకోండి. ఇక్కడ గ్రాడ్యుయేషన్ చూసుకున్నట్టయితే ఎనీ డిగ్రీ అనేది ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేస్తారు. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఓన్లీ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుందండి. వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి అనేది మనకి సెలెక్షన్ చేసి మన కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా అనేది అందరు అనేది పెట్టుకోండి, ఎందుకంటే ఖచ్చితంగా ఎటువంటి ఎగ్జామ్ లేదు కాబట్టి పర్మనెంట్ పోస్ట్ అంటున్నారు, ఫుల్ టైం అంటున్నారు,
ఒకసారి క్లియర్గా అనేది మనం కూడా అప్లికేషన్ పెట్టుకొని తెలుసుకుంటే కానీ మనకు కూడా ఇంపార్టెన్స్ అనేది కూడా తెలుస్తుంది కదా. ఎస్బీఐ బ్యాంక్ గురించి కూడా మనకు కొన్ని సెక్టార్లు అనేది తెలిసిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనెక్ట్ కానీ. థ్యాంక్ యూ.